నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజు పేరును ఖరారు చేసిన చంద్రబాబు నియామకం. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు బోల్తా 31 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే. టీజీపీఎస్ కొత్త చైర్మన్ నియామకానికి నోటిఫికేషన్ విడుదల. లగచర్ల లడాయిలో కీలక పరిమాణం, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజును కూటమి ప్రభుత్వం నియమించింది. రఘురామ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ మండలికి చీఫ్ విప్ల నియామకాలు, డిప్యూటీ స్పీకర్ పేరును కూడా ప్రభుత్వం ప్రకటించారు. కాగా అసెంబ్లీలో 11 మంది టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ నుంచి చీఫ్ విప్లుగా నియమించబడ్డారు. మండలిలో 2 టీడీపీ, 1 జనసేన నుంచి విప్గా ఎంపికయ్యారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణంరాజును కూటమి ప్రభుత్వం నియమించింది. రఘురామ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. అసెంబ్లీ మండలికి చీఫ్ విప్ల నియామకాలు, డిప్యూటీ స్పీకర్ పేరును కూడా ప్రభుత్వం ప్రకటించారు. కాగా అసెంబ్లీలో 11 మంది టీడీపీ, 3 జనసేన, 1 బీజేపీ నుంచి చీఫ్ విప్లుగా నియమించబడ్డారు. మండలిలో 2 టీడీపీ, 1 జనసేన నుంచి విప్గా ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిల్లాలోని రాఘవపూర్, కన్నాల మధ్యలో రాగానే ఒక్కసారిగా 11 బోగీలు పట్టాలపై బోల్తా పడ్డాయి. స్థానికుల గురించి రైల్వే శాఖ సమాచారం ఇచ్చారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఎక్కడికక్కడ రైళ్లను నిలిపివేశారు. పట్టాలపైనే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతో పాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైలు ఆగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైళ్లు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదానికి గురైన గూడ్స్ రైలు గజియాబాద్ నుంచి కాజీపేట వైపు ఐరన్ కాయిల్స్ తీసుకువెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని, రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. 3 ట్రాక్లు దెబ్బతిన్నాయని తెలిపారు. భారీ క్రేన్లతో పట్టాలపై పడ్డ బోగీలను అందులో ఉన్న మెటీరియల్ సిబ్బంది తొలగిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సుమారు 20 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. యువత స్ఫూర్తిదాయకమైన వినూత్న ఆలోచనలు కలిగి దేశ అభివృద్ధిలోనూ, జాతి సమైక్యతలోనూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంతో కలిసి క్యాంపస్ నిర్వహించింది. జిల్లా యువజన ఉత్సవం 2024ను కలెక్టర్ ప్రారంభించారు. కళాశాలలు, విశ్వవిద్యాలయం విద్యార్థులు సరికొత్త ఆలోచనలు, ప్రయోజిత ప్రాజెక్టులతో ముందుకొచ్చినట్లయితే ఆర్థికపరమైన సహాయం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ఏయు వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని హాజరయ్యారు.
డిజిటల్ మార్గాల ద్వారా దేశ సుస్థిర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేఆర్ రజని సూచించారు. This is the district level Yuva festival which we are conducting here. ఇక్కడ ఎవరెవరు క్వాలిఫై అవుతున్నారు, ఇక్కడ రకరకాల కాంపిటీషన్స్ కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. బేసికలీ యూత్ ఎనర్జీ పాజిటివ్ వేలో ఎలా మనం డైవర్ట్ చేయొచ్చు, ఆర్ డైవర్జింగ్ ఇస్ నాట్ కరెక్ట్ వర్డ్. హౌ కెన్ వి స్ట్రీమ్లైన్ ద ఎనర్జీ, ద యూత్ ఎనర్జీ ఇన్ పాజిటివ్ వే. దీనికోసం ఈ ప్రోగ్రామ్ ఒకటి గవర్నమెంట్ తరఫున, సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. బట్ ఓకే, అంటే మీ స్టూడెంట్స్ కి స్టూడెంట్ స్పీకింగ్ టు యు, బయట చాలా అవసరాలు అవుతాయి. ప్రాబ్లమ్ ఈస్ దట్ మీరు వాట్ ఎవర్ ఈజ్ యువర్ అవసరం బట్టి, మీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవసరం బట్టి మీరు ఆ ఇంట్రెస్ట్ బట్టి మీ నాలెడ్జ్ కానీ, మీ టెక్నిక్ కానీ అండ్ మీ స్కిల్స్ కానీ డెవలప్ చేయగలిగితే we have n number of opportunities. Now recently this year, from last few years, but this year very mukhyanga we have started something new called drones. Okay, so now drones is being used since last ages also it is being used, but kani specifically emphasis manam isna pathways for the sustainable development. You must know your pathways, all of you, each one of you, the digital pathways for the sensational and also for the sustainable development. And what is my share? What is your share? Each one of you must understand this. To take part in the sustainable development of India, development of this university, development of this district, Srikakulam, because you know. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్మన్గా ఓ సీనియర్ ఐఏఎస్ను అపాయింట్ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ పోస్టుకు సరైన ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే బాగుంటుందనే కోణంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే రిటైర్డ్ ఐఏఎస్కు అవకాశం ఇస్తారా, లేకపోతే సర్వీసులో ఉన్న ఆఫీసర్తో వీఆర్ఎస్ ఇప్పించి ఆ పోస్టులో కూర్చోపెడతారా అనే చర్చ జరుగుతుంది. వచ్చే నెల 3న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ నియమించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20 సాయంత్రం 5లోగా ఆసక్తి ఉన్న వాళ్ళు నిర్ణీత ఫార్మాట్లో అప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేడు అసెంబ్లీలో 3 కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు 2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ మున్సిపల్ బిల్లు 2024ను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. నేడు ఉదయం క్వశ్చన్ అవర్లో అసెంబ్లీ ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసేదానికి శ్రద్ధ చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ, తిరుపతి కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, అలాగే ఐసర్ కానీ, అలాగే నీట్ కానీ, ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ స్థల సేకరణలో, అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో,
ఇప్పుడే బుచ్చి చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఎన్ని వచ్చినాయి అధ్యక్ష. దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీన్ని చాలా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు, అంటే ఉద్యోగ అవకాశాలు ఈ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ, అడ్మిషన్స్ కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించి, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ మీద కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటున్నాం. అధ్యక్ష, 2014 నుంచి 2019 మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి, ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు, కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు, చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు, ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, సెల్ ఫోన్ తయారు చేసే సంస్థలు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది. ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఆక్వాని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చే గల ఐటీని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది. దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి, ఐఎం విశాఖపట్నంకి, ఐజర్ తిరుపతికి, ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం, IIIT డిఎం కర్నూలు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్, ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష. అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇది అధ్యక్ష. అంతేగాని 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 9, 2016లోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష. ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ 16, 2016లోనే ఆనాడు 240 ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఐజర్ పోతే మీరు చూస్తే డిసెంబర్ 17, 2015లోనే 255 ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చే గల 172 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకోటి IIIT డిఎంకి వచ్చే గల 151 ఎకరాలు మార్చి 31, 2016లో ఇస్తాం జరిగింది. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా 491 ఎకరాలు ఏప్రిల్ 16, 2016లో ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే అన్నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములే కేటాయిస్తాం కాదు, పనులు జరుగుతున్నాయా జరగట్లేదా, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష. మీరు కూడా అధ్యక్ష గతంలో PRRD మంత్రిగా చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి, దాని అన్నిట్లో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేశారు అధ్యక్ష. సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయాం అధ్యక్ష. వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే గల కొంచెం డిలే అయ్యగల ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక భూమి ఐడెంటిఫై చేసాం, కేటాయించాం. కానీ ఎక్కడ రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమిలోకి షిఫ్ట్ చేశారు అధ్యక్ష. దానివల్ల 5 సంవత్సరాలు కాలయాపన చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి. మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు, ఎక్కడైతే ఫైనలైజ్ చేసో అక్కడనే ముందరికి వెళ్దామని చెప్పాం అధ్యక్ష. ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష. పెద్దలు బుచ్చ చౌదరి గారు, బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష. కొంచెం ఈ తాగునీరు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఈ సమస్య ఉన్నాయి. నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది. అది తప్పనిసరిగా ఆ సంస్థలతో నేను మాట్లాడతాను. ఇంటెక్ కానివ్వండి, మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలో చేస్తాం.
పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం. తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది విల్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులందరికీ మనమండి. క్వశ్చన్ నెంబర్ 168. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొడంగల్ మొన్న ఫార్మా భూముల వద్ద రైతులు తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత సురేష్తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లలో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. వికారాబాద్ కలెక్టర్ దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసుకున్నారు. అయితే గత 2 రోజుల క్రితం భూమి సర్వే కోసం జిల్లా కలెక్టర్ నేపథ్యంలో మాత్రం అక్కడ ఉన్న గ్రామస్తులకి ఈసారి కలెక్టర్ మీద అలాగే నేను అధికారుల మీద దాడి చేసిన నెలకొంది. అయితే ఈ దాడి సందర్భంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నట్లు మాత్రం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అవడంతో పట్నం నరేందర్ రెడ్డి పొద్దున ఉదయం వాకింగ్ నేపథ్యంలో అరెస్ట్ జరిగింది. అయితే దీనిలో మాత్రం ముఖ్యంగా సూత్రధారిగా మాత్రం బీఆర్ఎస్ నేత సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డి కాల్స్ చూసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మాత్రం సురేష్ ఇప్పటి వరకు కారులో ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు కొన్ని బృందాలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదంతా మాత్రం కాల్ డేటా ఆధారంగా వీరి హస్తం ఉన్నట్టు మాత్రం తెలుసుకుని ఈ రోజు ఉదయం మాత్రం మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి తెలిసిందే. అయితే అక్కడికి వెళ్ళిన మాత్రం వాళ్ళు భూ సేకరణ మాత్రం ఫార్మసిటీ కోసం భూ సేకరణ కోసం ప్రజా సేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్ మీద మాత్రం అలాగే స్పెషల్ అధికారుల మీద మరియు ప్రభుత్వ అధికారులు అంటే 3 టీంలు ఏర్పడిన వాళ్ళు దాడి చేయడం. ఈ దాడి నేపథ్యంలో మాత్రం అక్కడి అధికారులు మనకి వెనక్కి రావడం జరిగింది. అయితే ఇందులో మాత్రం ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 11 నెలల కాలంలో ఒకేసారి భూ సేకరణ వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు అలాగే అందులో బీఆర్ఎస్ ఇంటర్వ్యూ కోసం అవుతున్నారు ప్రస్తుత కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ వచ్చి ఒకేసారి దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఖచ్చితంగా ఎవరికి తప్పు చేశారో వాళ్ళని శిక్షించే విధంగా చర్య తీసుకుందనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ కలెక్టర్పై దాడిలో నరేందర్ రెడ్డి కుట్ర ఉందని ఆరోపణతో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అదుపులో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కొడంగల్లో మొన్న ఫార్మా భూముల వద్ద రైతుల తిరుగుబాటుకు కారణమైన ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ నేత సురేష్తో పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన మట్కా సినిమా రేపు థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నైవేద్య విరాను సమయంలో హీరో వరుణ్ తేజ్, నటుడు సత్యం రాజేష్, ప్రొడ్యూసర్ విజయేందర్ రెడ్డి తదితరులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం తీసుకోవటం చాలా సంతోషంగా ఉందని హీరో వరుణ్ తేజ్ తెలిపారు.
చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఒక కొత్త సినిమా రిలీజ్ ఉంది రేపు, అందుకే అందరం టీమ్గా వచ్చి దేవుడి ఆశీర్వాదం కోసం వచ్చాం. అండ్ ఈరోజు తొలి ఏకాదశి అవ్వడం ఇంకా మాకు ఎన్నో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ దర్శనం అయింది లోపల. థ్యాంక్ యూ సో మచ్. ప్రాజెక్ట్ అంతా దేవుడి దగ్గర ఎప్పుడులాగే స్వామి గారి దగ్గరికి రావడం, దర్శించుకోవడం నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామివారి శాంతి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. స్వామివారి కార్తీక శుద్ధ ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా 2వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. కింద కాళ్ళ దగ్గర పాదాల మీద విశాఖ సాయిరాం పార్లర్లో భోజనం చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి అనుకోని సంఘటన ఎదురైంది. భోజనం ఆర్డర్ చేసిన అతనికి రైతాలో జలగ కనిపించడంతో అవాక్కయ్యాడు. జలగను చూసిన వెంటనే చుట్టుపక్కల వారిని రైతా ఎవరు వేసుకోవద్దని చెప్పాడు. ఇదే విషయాన్ని హోటల్ యాజమాన్యాన్ని అడగగా మా తరపు నుంచి తప్పు ఉంటే క్షమించండి, వేరే ప్లేట్ మార్చిస్తామని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు. ఆ విషయంపై అతను సంస్కృతి పొందకపోవడంతో ఫుడ్ అండ్ సేఫ్టీ వారికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు హోటల్ సాయిరాం పార్లర్ని తనిఖీ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. డౌట్ వచ్చింది. అనకాపల్లి కొత్తూరు పంచాయతీ శారదానగర్ ప్రాంతంలో మద్యం షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని శారదా సంక్షేమ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. శారదా నది పాత బ్రిడ్జ్ నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ మధ్య ప్రాంతంలో ఎటువంటి మద్యం షాపులు ఏర్పాటు చేయరాదని పంచాయతీ ఏకగ్రీవంగా ఆమోదించిన నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రజలు నినాదాలు చేశారు. స్థానిక శ్రీనివాస కళ్యాణ మండపం నుంచి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ చేశారు. తక్షణం ఇక్కడ ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. శారదా సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 4 Sides TV.